4 కొత్త ట్రాలీల గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు వాటికి సంబంధించిన వీడియోలు వివరంగా చూపించుకుంటూ వివరంగా చెప్పబోతున్నాను. అదే విధంగా ఒక మూడు ట్రాలీలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ముందు వాటి గురించి అమ్మకానికి ఉన్న వీడియోలు చూపించి తర్వాత ఇంకొకటి ఉంది 4వది, అది కూడా మీకు వివరంగా దానికి సంబంధించిన వీడియో కూడా చూపిస్తాను. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టిఎన్ఆర్. మన టిఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నటువంటి మన ప్రేక్షకులకి అందరికీ పేరు పేరున స్వాగతము, సుస్వాగతము. నేను చెప్పినట్లు ఈ వీడియోలో ఒక 4 కొత్త ట్రాలీలు అమ్మకానికే ఉన్నాయి. ఈ 4 ట్రాలీల గురించి కూడా నేను వివరంగా చెప్పబోతున్నాను. మొదటగా అయితే ఈ 3 ట్రాలీలు ఇక్కడ చూపిస్తున్నా చూడండి. 3 ట్రాలీలు, ఒకటేమో ఆకుపచ్చ రంగులో ఉంది, అదేమో జాండిరు. రెండోదేమో ఎరుపు రంగులో ఉంది, అదేమో మహీంద్రా ఫర్గూషన్. ఇక మూడోదేమో బ్లూ రంగులో ఉన్నటువంటి స్వరాజు, సోనాలిక, న్యూ హాలాండ్ ట్రాక్టర్లకి సంబంధించే విధంగా ఈ 3 ట్రాలీలు ఉన్నాయన్నమాట. వీటితో పాటు ఇప్పుడు ఈ 3 అమ్మకానికైతే ఉన్నాయి. కావలసిన వాళ్ళు దయచేసి వీడియోని మొదటి నుంచి కూడా చివరి వరకు చూస్తూ ఉండండి. అన్ని వివరాలు మీకు ఈ వీడియోలోనే చెప్తూ ఉంటాను. అదేవిధంగా ఇక నాలుగవది సపరేట్గా చూపిస్తున్నాను చూడండి. ఇగో 4వది. ఈ 4వది మాత్రము అమ్మకానికి కాదు. ఈ 4వది ఏంటి అంటే, ఒక కస్టమరు నాకు ₹1,00,000 అడ్వాన్స్గా వేస్తే వారి కోసము ప్రత్యేకంగానే తయారు చేసి పెడుతున్నానమాట. విన్నారు కదా. ఈ వీడియోలో మొత్తం 4 ట్రాలీ గురించి మీకు వివరంగా వాటికి సంబంధించిన వీడియోలు చూపించి వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. మీకు ఇంకా ఏమైనా సందేహం ఉంటే నా ఫోన్ నెంబర్ కూడా వీడియోలో చెబుతూనే ఉంటాను. దయచేసి మీరు మాత్రము వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూస్తూ ఉంటేనే మీకు అన్ని వివరాలు కూడా అర్థమవుతాయి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ కూడా నేను చెప్తాను. దయచేసి ఓపికతో మాత్రం వీడియోని చూస్తూ వింటూ ఉండండి. నేను ఆలస్యం చేయకుండా మీకు చెప్పా కదా 4 ట్రాలీలని. ఆ 4 ట్రాలీలలో వాటికి సంబంధించిన వివరాలు చెప్పబోతున్నాను. చూడండి. ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ 3 ట్రాలీలు ఉన్నాయి కదా, చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా ఇచ్చు టైపు రాబారు, అంటే చింతకాయ రాబార్లు. ఈ కొసను చూసుకున్నట్లయితే అవన్నీ కూడా ఆ రౌండ్ అనేది తిరిగాయి కావండి. ఈ 3 కూడా ఒకటే మాదిరిగా తయారు చేసినటువంటి 3 కొత్త ట్రాలీలు. చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా 18 ఇంచుల డోర్లు. అదేవిధంగా పొడవు వచ్చేసి 10.5, వెడల్పు వచ్చేసి 6 అడుగులు. గమనించినట్లయితే వీటన్నిటికీ కూడా పోస్టులు, డబ్బా లోపల ఉండే పోస్టులన్నీ కూడా 4 ఇంచుల లోపలి పోస్టులే. ఒకసారి ప్లాట్ఫారం కూడా చూపిస్తాను చూడండి. ప్లాట్ఫారం వచ్చేసి ఈ 3టికి కూడా వాడింది 4mm 4 గేజు. చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా డోర్ల ఎత్తు వచ్చేసి 18 ఇంచుల ఎత్తు డోర్లు. టైర్లు కూడా ఈ 3టికి రీ బటన్ టైర్లు వేయటం జరిగింది. రీ బటన్ టైర్లు అవి కూడా హాట్ బటన్లు అండి. రీ బటన్ టైర్లకి నో గ్యారంటీ, నో వారంటీ. వెనక కూడా మీరు చూసుకున్నట్లయితే ఈ 3టికి కూడా మనము ఆకుపచ్చ రంగు వేయటం జరిగింది. ఒకటేమో జాండిరు, రెండోదేమో మహీంద్రా, మూడోదేమో స్వరాజు. చూడండి పోస్టులన్నీ కూడా లోపలి పోస్టులే. 3 కూడా ఒకటే మాదిరిగా తయారు చేయటం జరిగిందండి. కానీ రంగులు వచ్చేసి 3 రకాలుగా వేస్తున్నాను. ఇవైతే అమ్మకానికే ఉన్నాయి. ఒకసారి ఎరుపు రంగులో ఉన్నది కూడా ఒకసారి చూస్తూ ఉండండి. మీకు ఈ 3 కూడా, అదేవిధంగా బ్లూ రంగులో ఉన్న 3వది కూడా, ఈ 3 కూడా మీరు చూసినట్లయితే గమనించినట్లయితే 3 ఒకటే మాదిరిగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 కూడా ఒకటే ధరల్లో ఉన్నాయి, ఒకటే గేజ్లో తయారు చేయడం జరిగింది. రాబార్ అయితే 6 ఇంచుల రాబారు, వీ బెడ్ వచ్చేసి 5 ఇంచుల వీ బెడ్. ఎవరికైతే కావాలో, ఏది కావాలో చెప్పండి. జాండీర్ కావాలా, ఎరుపుది కావాలా, లేదంటే బ్లూ రంగులోది కావాలో చెప్తే వాళ్ళకి నచ్చినట్లు హిందూ బొమ్మలు అయితే హిందూ బొమ్మలు, క్రిస్టియన్ బొమ్మలు అయితే క్రిస్టియన్ బొమ్మలు, ముస్లిం బొమ్మలు అయితే ముస్లిం బొమ్మలు, లేదు ఉన్న పాలంగా తీసుకొని వెళ్తా అన్నా కానీ తీసుకొని వెళ్ళొచ్చు. ఇవైతే
అమ్మకానికి సిద్ధంగా ఉన్న కొత్త ట్రాలీలు 3 ట్రాలీలు అన్నమాట. తొందరగా అయితే సంప్రదించండి. చూశారు కదా 3 ట్రాలీల వీడియోస్ చూశారు కదా. ఆ వీడియోలో ఉన్నటువంటి 3 ట్రాలీలు అమ్మకానికే ఉన్నాయి. ఆ 3 కూడా ఒకటే మాదిరిగా, ఒకటే క్వాలిటీలో, ఎక్కువ తక్కువ లేకుండా కూడా అన్నీ ఒకటే మాదిరిగా తయారు చేయటం జరిగింది. ఆ 3 కూడా ఒకటే ధరల్లో ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు రంగులు కూడా ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు, అదేవిధంగా బ్లూ రంగు వేయటం జరిగింది. ఎవరికైనా కావాలి, కొనాలి అనే ఉద్దేశం ఉంటే నన్ను సంప్రదించండి. అదేవిధంగా ఇకపోతే నేను ఇందాక చెప్పా కదా 4వ నెంబరు ట్రాలీ అమ్మకానికి కాదండి. ఇది ఒక రైతుకి ప్రత్యేకంగానే తయారు చేశాను. దాని గురించి కూడా మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 4వ నెంబరు ట్రాలీ ఆ రాబారు చివర చూసుకున్నట్లయితే అది మధ్య గూటము రాబారు. ఇది ఒక మీడియం గేజ్లో తయారు చేసినటువంటి ఒక కొత్త ట్రాలీయే. మేస్త్రి గారైతే ఇప్పుడు దీనికి రంగులు అయిపోయినాయి, బొమ్మలు అయితే మొదలు పెడుతున్నారు. అదేవిధంగా మీకు ఇటు పక్కన ఇంకొక 2 ట్రాలీలు కూడా ఉన్నాయి, చూపిస్తాను ఒకసారి చూడండి. ఇగో ఇటు పక్కన మీకు కనిపిస్తున్నాయి కదా, అగో అటు ఒకటి ఎరుపుదను, ఇంకోటి బ్లూది, అవి కూడా అమ్మకానికే ఉన్నాయండి. వాటి గురించి కూడా నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. అడ్డం మొక్కలు ఒకసారి చూద్దాము. 1 2 3 4 5 6 7 8 అడ్డం మొక్కలు ఉన్నాయి. అయితే ఇది వచ్చేసి ఒక మీడియం గేజ్లో తయారు చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ అండి. ఇదైతే లైట్ వెయిట్ అస్సలు కాదు. రైతు ప్రత్యేకంగా మీడియం గేజ్లో చేయమంటే చేయటం జరుగుతూ ఉంది అన్నమాట. ఈ ట్రాలీ అనేది మనము యలమటి మంజునాథ్ గారి కోసం అయితే ప్రత్యేకంగా తయారు చేసి పెడుతున్నాము. నాకు అడ్వాన్స్గా ఇప్పటి వరకు అయితే 1,00,000 రూపాయలు అయితే వేయటం జరిగింది. వెనక కూడా చూసుకున్నారు కదా, ఇది అగ్రికల్చరు ట్రాక్టర్ కోసము చేపిస్తున్నటువంటి ఒక కొత్త ట్రాలీ. టైర్లు కూడా ఇప్పుడు మీకు దీనికి కనిపిస్తున్న టైర్లు అయితే రైతు వచ్చాక ఈ టైర్లు మార్చి రైతు తెచ్చుకున్నటువంటి సీల్ టైర్లతో అయితే మార్చుకొని వెళ్ళటం జరుగుతూ ఉంది. మీకు అది కూడా ఒక వీడియోలో ప్రత్యేకంగా చూపిస్తాను. టైర్లు అయితే నేను ఇవ్వను దీనికి. టైర్లు ప్రస్తుతానికి టెంపరీగా వేయటం జరిగింది. టైర్లు రైతు వచ్చేటప్పుడు సీల్ టైర్లు తెచ్చుకొని దీన్ని అయితే తీసుకుని వెళ్తారు. చూడండి, మేస్త్రి గారు అయితే బొమ్మలు అయితే మొదలు పెడుతూ ఉన్నారు. అయితే ఈ ట్రాలీ అనేది ఒక మీడియం గేజ్లో చెప్పటం మర్చిపోయాను. ఇది 5 ఇంచుల రాబారు. ఇందాకడి ఏమో 6 ఇంచుల రాబార్లు, ఇప్పుడుదేమో 5 ఇంచుల రాబారు. అడ్డం మొక్కలు మీరు చూసుకున్నట్లయితే 8 అడ్డం మొక్కలు ఖచ్చితంగా దీనికి ఉంటాయండి. ఇందాక చూసిన 3 ట్రాలీలకి దీనికి తేడా ఏంటి అంటే అవేమో 4 ఇంచుల లోపలి పోస్టులు, ఇవేమో 5 ఇంచుల బయటి పోస్టులు. అవేమో 6 ఇంచుల రాబారు, ఇవేమో 5 ఇంచుల రాబార్ అన్నమాట. ఇది రైతు ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఒక కొత్త ట్రాలీ. ఇప్పుడు చూసిన ఈ 4వది చూసారా, ఇదైతే నాకు రైతు యూట్యూబ్ ద్వారానే పరిచయం అయ్యి పలానా నాకు తక్కువ బడ్జెట్లో కావాలి అండి, లైట్ వెయిట్ అయినా పర్వాలేదు అని చెప్పారనమాట. అయితే నేను ఒకటే మాట అన్నాను, మీరేం కిరాయిలు తోలుతారు సార్ అంటే, నేను ఇసుక తోలకాలు, లేదంటే ఇసుకలో నా ట్రాలీ అనేది ఇసుకలో తిరుగుతూ ఉంటుంది, అటు లోడ్ వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, కాబట్టి నాకు లైట్గా ఉండాలి అన్నారు. నేను ఒకటే మాట చెప్పాను. అడ్వాన్స్ కూడా వేశారు, అప్పటికే మాట్లాడుకున్నాక అడ్వాన్స్ వేశారు, ఒక 50,000 వేశారు. అయితే నాకు పని మొదలయ్యేటప్పుడు నాకు మళ్ళీ ఒక సందేహం కలిగి నేను మళ్ళీ ఒకసారి ఫోన్ చేశాను. సార్, మీరు లైట్ వెయిట్ అడిగారు కదా, లైట్ వెయిట్ అంటే కింద పడితే మాత్రము 100కి 99% ఖచ్చితంగా బెండ్ వస్తుంది. కాబట్టి రేపొద్దున మీరు ఏదన్నా జరగరాంది జరిగితే నన్ను తిట్టుకోవద్దు అని ఒకటే మాట చెప్పాను. అదే విధంగా టైర్లు కూడా ముందుగానే చెప్పాను అనమాట. టైర్లు కూడా నో గ్యారంటీ, నో వారంటీ. నా సలహా అయితే మీరు టైర్లు కూడా వేరే దగ్గర కొనుక్కోండి సార్. సీల్ టైర్లు అయితే సీల్ టైర్లు, లేదంటే కేసింగ్లు అయితే కేసింగ్లు కొనుక్కోండి, లైఫ్ ఎక్కువ ఉంటుంది. నా టైర్లకి నేను ఒక 10,000 రూపాయలు తగ్గిస్తానని కూడా చెప్పాను. సరే అనుకొని సార్ ఏమన్నారంటే, టైర్లు అయితే నేను కొనుక్కుంటానండి, ట్రాలీ అయితే లైట్ వెయిట్ వద్దంటున్నారు, కాబట్టి దానికంటే ఇంకొంచెం మంచిది చేయండి, మీడియం గేజ్లో చేస్తామని కూడా మాట్లాడుకోవటం జరిగింది. అసలు ఫస్ట్ అయితే నాకు అడ్వాన్స్ ఇచ్చింది 50,000 రూపాయలు లైట్ వెయిట్ తయారు చేయమని ఇచ్చారు.
నాకే పని మొదలయ్యేటప్పుడు మళ్ళీ ఒక సందేహం కలిగి సార్కి ఫోన్ చేసి ఇవన్నీ కూడా వివరంగా చెప్తే సారు కూడా మనసు మార్చుకొని సరే ₹1 అటు ఇటుగా అయినా పర్లేదండి, మరీ లైట్ అయితే వద్దులేండి, మీరు వద్దని చెప్పారు కదా, ఒక మీడియం గేజ్లోనే తయారు చేయండి అంటే ఇక మీరు చూశారు కదా, ఇందాక చూసింది ఆ మీడియం గేజ్ అనమాట. ఈ ట్రాలీ అనేది మనము ఎవరికి పంపిస్తున్నామంటే రామచంద్రాపురము గ్రామము, వెంకటాపురం మండలము, ములుగు జిల్లా, ఇంచుమించు మన మనుగూరు చర్ల వైపు వస్తుందన్నమాట. చెప్తున్నా కదా, జస్ట్ ఫోన్లోనే నాకు పరిచయం అండి. యూట్యూబ్ చూశారంట, మన వీడియోలు చూస్తూ ఉంటారంట. యూట్యూబ్ చూసి నాకు మొదటగా అయితే ఒక 50,000 వేశారు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత పని నడుస్తూ ఉంటే మళ్ళీ ఆసారే నాకు ఫోన్ చేసి మళ్ళీ ఒక ₹50,000 వేశారనమాట. మొత్తం కూడా ₹1,00,000 అయితే నాకు వేయటం జరిగింది. ఇక టైర్లు కూడా సార్ ఏమన్నారంటే నేను తెచ్చుకుంటానండి అని చెప్పారు. టైర్లు తెచ్చుకొని టైర్లు మార్చుకొని అదే విధంగా సార్కి పంపించేది అంతా కూడా నేను మళ్ళీ ఒక ప్రత్యేకంగా ఇంకొక వీడియోలో మీకు వివరంగా చూపిస్తూనే ఉంటాను. వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు. అయితే చాలా మంది కూడా వీడియోలు ఉత్తగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబులు చేసుకోవటం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, దీనివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా సమాచారము కావాలి అంటే నన్ను సంప్రదించండి. నా చిరునామా వచ్చేసి ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మరింత సమాచారం కోసము 99 48 939 108కి ఫోన్ చేయండి. దయచేసి ఎవరికైతే నిజంగా ట్రాలీలు కావాలో లేదంటే ఎవరికైతే నిజంగా ట్రాలీలు కొనే ఉద్దేశం ఉందో వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. నేనైతే ఎవరిని మోసము చేయటం లేదు, ఎవరిని మోసము చేయను కూడా. ఏదైనా ఉన్నదే చెప్తానండి. మీకు నేను వీడియోలో ఏది చూపిస్తున్నానో, ఫోటోల ద్వారా ఏది చెప్పబోతున్నానో చూపిస్తున్నానో అవే నా దగ్గర ఉంటాయి, అవే నేను మీకు ఇస్తాను. మీకు వీడియోలో ఒకటి చూపించి ఫోటోలలో ఒకటి చూపించి రేపు పొద్దున మీరు నా దగ్గరికి వచ్చాక ఇంకొకటి అలాంటి ఏమేమి ఉండవండి. మీరు ఫోన్లో నాకు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా నేను ఖచ్చితంగా చేసిస్తానండి. దయచేసి నేను నమ్మకంగానే మీకు పని చేసి పెడతానండి. ఎవరిని మోసం కూడా చేయను. మీరు ఎటువంటి డౌట్లు కూడా పడాల్సిన అవసరం లేదు. ఇకపోతే నా నెంబరు మళ్ళీ చెప్తానండి. దయచేసి ఒక పెన్ను పేపర్ తీసుకోండి, లేదంటే ఇంకో ఫోన్లో అయినా నా ఫోన్ నెంబరు సేవ్ చేసుకోండి. చెప్పబోతున్నాను వినండి. 99 48 939 108. 10 నెంబర్లు వచ్చాయండి. 10 నెంబర్లు వచ్చాయి కదా. అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అన్ని వివరాలు కూడా మాట్లాడుకుందాం. సీరియస్గా కొనే వాళ్ళే చేయండి అండి. దయచేసి టైంపాస్ కాల్స్ అస్సలు చేయమాకండి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర వచ్చేసి కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు అన్నీ కూడా సరసమైన ధరలు లభిస్తాయి. నా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. అదేవిధంగా మళ్ళీ కొత్త ట్రాలీలు కానీ పాత ట్రాలీలు కానీ ఏమైనా ఉంటే మీకు మళ్ళీ ఒక వీడియో ద్వారా మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్తారని ఆశిస్తూ మీ TNR.